కూడా మొత్తం మూఢభావంతో ఒకటే చట్టం చేయండి, తీర్మానాలు పాస్ చేస్తాము, చట్టం చేయండి, రేపే అసెంబ్లీ పొడిగించమని చెప్తే చట్టం చేస్తామని చెప్పి ఎక్కడ మాట ఇవ్వలేదు. ఎంత టైం బౌండ్ అని చెప్పలేదు. ఇందులో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయమనో అది కూడా చెప్పలేదు. కేవలం తీర్మానం పాస్ చేసుకొని పోయిండ్రు. ఓకే, నో ప్రాబ్లం, తీర్మానం పాస్ చేసినాం. కానీ ఇప్పటికైనా స్థానిక సంస్థలలో మాకు అవకాశం కల్పిస్తాను. బీసీలకు రాబోయే ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు. రాబోయే ఎడ్యుకేషన్లో మీరు మాకు రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు బీసీలకు. ఫస్ట్ బీసీ గణాంక లెక్కలు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారో క్లియర్గా చెప్పడం సమానం చెప్పలేదు. ఇప్పటికీ నేను మీడియా ద్వారా మాకు క్లారిఫికేషన్ అవకాశం వెళ్ళలేదు. మీడియా ద్వారానే ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా. దీన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నాను. మేము మీకు అభినందన తెలియజేసుకుంటాం ఈ తీర్మానాన్ని. ఈ తీర్మానం వెనువెంటనే రేపు చట్టం చేయండి, చట్టం చేసి విధి విధానం ప్రకటించండి. అలా మేధావులు పిలవండి, మమ్మల్ని విలకులు పర్లేదు, మేధావులు పిలవండి, బీసీ సంఘాలు పిలవండి, న్యాయపరం చిక్కులు రాకుండా న్యాయ వ్యవస్థను పిలవండి, ఎక్కడ న్యాయపరంగా అడ్డంకులు రాకుండా దాన్ని వెనువెంటనే 20 రోజుల లోపల కంప్లీట్ చేయండి. చేసి రాబోయే స్థానిక సంస్థలకు బీసీలకు ఆ ఫలాలు అందియండి. రాబోయే నోటిఫికేషన్లలో ఆ బీసీలకు ఈ యొక్క పెన్షన్ రిజర్వేషన్ని అందివ్వండి. అది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. కానీ తీర్మానం చేసినాం మేము, కానీ సమయానికి అందలేదు అంటే గిట్ట మళ్ళీ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసిన బట్టి బీసీలను మోసం చేయకండి, బీసీల మనసును గాయపరచకండి. వెనువెంటనే దీన్ని మేము ఇయ్యలే హామీ, మీరిచ్చిన హామీనే. బడ్జెట్లో బీసీలకు బిల్లు పెడతామన్నారు. ఏది బిల్లు? తీర్మానం పెడితే బిల్లు కాదు కదా, చట్టం చేయమంటున్నాము. ఇప్పటికీ మేము కాదు, వాళ్ళ మిత్రపక్షమైన కూనూరి సంబరీశ్వరం అదే చెప్పారు, ఎంఎం పార్టీ అదే చెప్పారు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళంగా దీన్ని చట్టం చేయమని చెప్తుండగా ఎక్కడ చట్టం చేయకుండా కేవలం తీర్మానం చేసినారు. ఈ తీర్మానానికి ఏం ప్రాముఖ్యత ఉంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. సరే, ఈమె తీర్మానం చేసినాం, మీ నిబద్ధత చాటుకోండి, రేపు మళ్ళీ ఇమ్మీడియట్గా చట్టం చేయండి, జీవో ఇష్యూ చేయండి, ఇచ్చేసి ప్రక్రియ మొదలు పెట్టండి. ఆ ప్రక్రియ 20 రోజుల్లో కంప్లీట్ చేయండి. బీహార్లో 1 మంత్లో కంప్లీట్ చేసారు, మొదటి ఫేజ్, రెండో ఫేజ్. మీరు కూడా మేము ఎస్కేఎస్ 1 రోజులో కంప్లీట్ చేసినాం. కాబట్టి మీరు 15 రోజులు కంప్లీట్ చేసుకొని వచ్చే ఎన్నికలలో, వచ్చే ఉద్యోగాలలో, విద్యల్లో మా బీసీలకు నిజంగా మీకు ప్రేమ ఉంటే ఆ ఫలాలు అందివ్వండి. మా యొక్క లెక్క చెప్పండి.